Hi everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar under 45 days course of General English Grammar. We have arrived at day 10. In this session, we are going to learn about complement. కాంప్లిమెంట్ అంటే ఏంటి అనేది ఈ సెషన్లో మనం తెలుసుకోబోతున్నాం. జనరల్గా మనము డిఫికల్ట్ టాపిక్స్ గ్రామర్లో నేర్చుకునేటప్పుడు ఆ టాపిక్స్లో ఈ కాంప్లిమెంట్ గురించి మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. బేసికలీ వి థింక్ టు లీవ్ సచ్ బేసిక్ టాపిక్స్. కొంతమంది అనుకుంటూ ఉంటారు ఈ బేసిక్స్ మనకు అంత ముఖ్యం కాదు, అంత అవసరం కాదు అని చెప్పేసి అనుకుంటాం. వైల్ వి లర్నింగ్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ కాంప్లిమెంట్ అనేది అక్కడ మనం నేర్చుకోవాలి. యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో కాంప్లిమెంట్ గురించి మనం తెలుసుకోవాలి. ఇలా ప్రతి గ్రామర్ టాపిక్లో కూడా, ప్రతి డిఫికల్ట్ టాపిక్లో కూడా కొన్ని బేసిక్స్ అనేవి మనకి చాలా అవసరం అవుతాయి. అందుకే ఈ బేసిక్స్ అనేవి మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్, అప్డేట్స్ పొందగలరు. ఇక లెసన్లోకి వచ్చేద్దాం మనం. టుడేస్ టాపిక్ ఈజ్ కాంప్లిమెంట్. ఏంటి, వాట్ ఈజ్ ఎ కాంప్లిమెంట్, అసలు కాంప్లిమెంట్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి ఈ సెషన్లో చూద్దాం. లుక్ ఎట్ దీస్ సెంటెన్సెస్. అబ్జర్వ్ ద ఫాలోయింగ్. మై అంకుల్ వాక్స్, ద బాయ్ స్లీప్స్. కమ్ అగైన్. మై అంకుల్ వాక్స్, ద బాయ్ స్లీప్స్. Just observe what is subject, verb and object in these sentences. Do we find any objects in these sentences? No, there are no objects in these sentences. ఈ సెంటెన్సెస్లో మనకు ఆబ్జెక్ట్స్ ఉన్నాయా? ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ద బాయ్, మై అంకుల్ వాక్స్. మై అంకుల్ ఈజ్ ఎ సబ్జెక్ట్, వాక్స్ ఈజ్ ఎ వర్బ్. ద బాయ్ స్లీప్స్. ద బాయ్ ఈజ్ ఎ సబ్జెక్ట్, స్లీప్స్ ఈజ్ ఎ verb. Do these sentences consist full meaning? మరి ఆబ్జెక్ట్ లేదు వీటికి. ఆబ్జెక్ట్ లేకపోయినా పూర్తి అర్థాన్ని ఇస్తున్నాయా లేదా? ఇస్తున్నాయి. మై అంకుల్ వాక్స్ పూర్తి అర్థాన్ని ఇస్తుంది. వితౌట్ ఎనీ ఆబ్జెక్ట్ ఇట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్. ద బాయ్ స్లీప్స్, ఇట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ వితౌట్ ఎనీ ఆబ్జెక్ట్. ఇక్కడ ఈ రెండు వాక్యాలు కూడా ఆబ్జెక్ట్ లేకపోయినా పూర్తి అర్థాన్ని ఇస్తున్నాయి. జనరల్గా మనము ఎర్లియర్ సెషన్లో వర్బ్ గురించి నేర్చుకున్నప్పుడు ఆబ్జెక్ట్ లేనటువంటి వాక్యాలను ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాము అని చెప్పుకున్నాం. వెన్ దెర్ ఆర్ నో ఆబ్జెక్ట్స్ ఇన్ ద సెంటెన్సెస్ ఇట్ ఈస్ కాల్డ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. వాక్యాల్లో ఆబ్జెక్ట్స్ లేనప్పుడు వాటిని ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. ఈవెన్ దో there are no objects in these sentences, these intransitive verbs give us full meaning. So these are called intransitive verbs of complete predication. These sentences are called intransitive verbs of complete predication. Object లేకపోయినా, ఆబ్జెక్ట్ లేనప్పుడు వీటిని ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాము. ఆబ్జెక్ట్ లేనటువంటి ఇలాంటి ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ పూర్తి అర్థాన్ని ఇచ్చినప్పుడు ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఆఫ్ కంప్లీట్ ప్రెడికేషన్. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఆఫ్ కంప్లీట్ ప్రెడికేషన్. ఓకే, కమ్ టు ద నెక్స్ట్ పాయింట్. లుక్ ఎట్ దీస్ సెంటెన్సెస్. షీ బికేమ్. డస్ దిస్ సెంటెన్స్ కంటైన్ ఎనీ ఆబ్జెక్ట్? ఈ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉందా? జస్ట్ చెక్. She is a subject, became is a verb. There is no object in this sentence. It is also called an intransitive verb. ఈ వాక్యంలో కూడా ఆబ్జెక్ట్ లేదు, దీన్ని కూడా మనము ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్తాం. బట్ డస్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఫుల్ మీనింగ్? కానీ మరి ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఆబ్జెక్ట్ లేదు, పూర్తి అర్థాన్ని ఇస్తుందా? ఎక్కడ ఆబ్జెక్ట్ లేకపోయినా ఈ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అనేవి పూర్తి అర్థాన్ని ఇచ్చాయి. బట్ షీ బికేమ్. వాట్ డిడ్ షీ బికమ్? ఏమైంది? షీ బికేమ్, ఆమె అయ్యింది. ఏమైంది? డెఫినెట్లీ ఇట్ నీడ్స్ సమ్ వర్డ్ టు గివ్ ఫుల్ మీనింగ్. ఇలాంటి ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ పూర్తి అర్థాన్ని ఇవ్వటానికి ఒక పదాన్ని తప్పనిసరిగా కోరతాయి. ఇట్ రిక్వైర్స్ ఎ వర్డ్ టు గివ్ ఫుల్ మీనింగ్. దిస్ ఈజ్ కాల్డ్ intransitive verb. It is an intransitive verb. It does not give complete meaning. It requires a word to give
complete meaning. So it is called an intransitive verb ఆఫ్ ఇన్కంప్లీట్ ప్రెడికేషన్. పూర్తి అర్థాన్ని ఇవ్వలేదు కాబట్టి దీన్ని ఇన్కంప్లీట్ ప్రెడికేషన్ అంటాం. ఇక్కడ పూర్తి అర్థాన్ని ఇచ్చే కాబట్టి ఇది కంప్లీట్ ప్రెడికేషన్ అన్నాం. ఈ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అనేవి పూర్తి అర్థాన్ని ఇచ్చి. వాట్ ఈస్ అన్ ఇంట్రాన్సిటివ్ వర్బ్? వెన్ దేర్ ఈస్ నో ఆబ్జెక్ట్ ఇన్ ద సెంటెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. దిస్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ గివ్స్ కంప్లీట్ మీనింగ్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఆఫ్ కంప్లీట్ ప్రెడికేషన్. Here this intransitive verb does not give any complete meaning, so it is called intransitive verb of incomplete predication. పూర్తి అర్థాన్ని ఇవ్వలేదు కాబట్టి దీన్ని మనము intransitive verb of incomplete predication. Look at the second sentence. She became. What did she become? She became a queen. ఆమె అయ్యింది. ఏమయ్యింది? ఒక రాణి అయ్యింది. నౌ ఇట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్. నౌ దిస్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఫుల్ మీనింగ్. ఇప్పుడు ఈ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనేది పూర్తి అర్థాన్ని ఈ క్వీన్ అనే పదాన్ని చేర్చడం ద్వారా పూర్తి అర్థాన్ని పొందింది అని చెప్పొచ్చు. హియర్ ద వర్డ్ ఎ క్వీన్ డినోట్స్ షీ. ఏ క్వీన్ అనేది ఎవరిని తెలియజేస్తుంది? ఎవరయ్యారు? రాణి ఎవరయ్యారు? షీ. She. Here the word queen fulfills the meaning of subject. So it is called a subject to complement. Complements అనేవి two kinds గా ఉంటాయి. Subject to complement, object to complement. Whenever a word completes the relation and the meaning of a subject, it is called a subject to complement. ఆమె అయ్యింది. ఏమయ్యింది? ఇంట్రాన్సిటివ్ వర్బ్. పూర్తి అర్థాన్ని ఇవ్వలే కాబట్టి ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ప్రెడికేషన్. ఎప్పుడైతే ఏ క్వీన్ అనే పదాన్ని ఆమె మహారాణి అయ్యింది, ఆమె ఒక రాణి అయ్యింది. ఈ క్వీన్ అనే పదము షీ అనే పదాన్ని తెలియచేస్తుంది కాబట్టి షీ యొక్క అర్థాన్ని పూర్తి చేస్తుంది. కాబట్టి ఈ క్వీన్ అనే పదము షీ అనే సబ్జెక్ట్ ఉన్నటువంటి రిలేషన్ని తెలియచేస్తుంది కాబట్టి దీన్ని మనము సబ్జెక్ట్ టు కాంప్లిమెంట్ అని చెప్పటం జరుగుతుంది. ఎ క్వీన్ ఈజ్ ఎ కాంప్లిమెంట్. హియర్ ఎ క్వీన్ ఈజ్ ఎ కాంప్లిమెంట్. ఏ క్వీన్ అనే పదం ఇక్కడ కాంప్లిమెంట్ అని చెప్పొచ్చు. ఇట్ డినోట్స్ ద సబ్జెక్ట్ షీ. ఇట్ డినోట్స్ ద సబ్జెక్ట్ షీ. ఈ క్వీన్ ఎవరు? షీని తెలియజేస్తుంది. సో ఇట్ ఈస్ ఎ సబ్జెక్ట్ టు కాంప్లిమెంట్. కాబట్టి వీటిని మనము సబ్జెక్ట్ టు కాంప్లిమెంట్ అని చెప్పటం జరుగుతుంది. హీఈస్ ఎ టీచర్. సబ్జెక్ట్ వర్బ్. హీఈస్ ఎ టీచర్. అతను ఎవరు? ఏ టీచర్. టీచర్ అనేది కాంప్లిమెంట్. హీ యొక్క రిలేషన్ తెలియజేసింది కాబట్టి ఇది సబ్జెక్ట్ టు కాంప్లిమెంట్ అని చెప్పొచ్చు. గీత లుక్స్. When we close this word, it is an intransitive verb. This word fulfills the meaning of subject, so it is called a subject to complement. ఇలాంటి వాటిని మనము సబ్జెక్ట్ టు కాంప్లిమెంట్స్ అని చెప్తాం. సబ్జెక్ట్ యొక్క పూర్తి అర్థాన్ని ఇక్కడ పూర్తి చేస్తున్నాయి కాబట్టి ఆ పదాలను మనం సబ్జెక్ట్ టు కాంప్లిమెంట్ అని చెప్పడం జరుగుతుంది. Now let us discuss what is an object to complement. Let us discuss what is an object to complement. Object to complement అంటే ఏంటనేది ఇప్పుడు మనము చూద్దాం. Look at this sentence. She ate a mango. She ate a mango. Divide this sentence into subject, verb and object. Who does the action? She. Subject. What is the action done by her? Ate. It is a verb. What does she eat? What did she eat? A mango. It is an object. పని చేసింది ఆమె. సబ్జెక్ట్. ఏం పని చేసింది? తినటం జరిగింది. వర్బ్. ఏం తిన్నది? మ్యాంగో. పూర్తి అర్థాన్ని ఇచ్చింది. ఎర్లియర్ we learned that when the structure contains subject, verb, object, it is called a transitive verb. It is called a transitive verb. We know transitive verbs give full meaning. Transitive verbs give full meaning. చాలా సందర్భాల్లో ట్రాన్సిటివ్ వర్బ్స్ అనేవి పూర్తి అర్థాన్ని ఇస్తాయి కాబట్టి మనం వాటిని ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. ఇది కూడా పూర్తి అర్థాన్ని ఇచ్చింది కాబట్టి ట్రాన్సిటివ్ వర్బ్ ఆఫ్ కంప్లీట్ ప్రెడికేషన్. ట్రాన్సిటివ్ వర్బ్ ఆఫ్ కంప్లీట్ ప్రెడికేషన్. పూర్తి అర్థాన్ని ఇచ్చింది. ట్రాన్సిటివ్ వర్బ్ అనేది పూర్తి అర్థాన్ని ఇచ్చింది కాబట్టి దీన్ని మనము ట్రాన్సిటివ్ వర్బ్ ఆఫ్ కంప్లీట్ ప్రెడికేషన్ అంటాం. లుక్ ఎట్ అనదర్ సెంటెన్స్.
They appointed him a captain. Just close this word, a captain. Just look at the sentence. They appointed him. Think that there is no captain. Captain అనే పదం లేదనుకుందాం. They appointed him. వారు అతనిని ఎన్నుకున్నారు. ఏది? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. క్యాప్టెన్ అనే పదం లేదనుకుందాం. We think there is no word captain. Captain అనే పదం లేదు. They appointed him. It is also a transitive verb. పని చేశారు, సబ్జెక్ట్. ఎవరు పని చేశారు? వారు. ఏం చేశారు? అపాయింట్ చేశారు. ఎవరిని? అతనిని. ట్రాన్సిటివ్ వర్బ్. But it does not give complete meaning. Even though it is a transitive verb, it does not give complete meaning. Transitive verb అయినప్పటికీ ఇక్కడ ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వలే. ఇక్కడ కూడా ట్రాన్సిటివ్ వర్బ్, బట్ ఇది పూర్తి అర్థాన్ని ఇచ్చింది. ఇట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్. సో ఇట్ ఈస్ కాల్డ్ transitive verb of complete predication. Here this transitive verb does not give complete meaning. So it is called transitive verb of incomplete predication. వారు అతనిని ఎన్నుకున్నారు. ఎలా ఎన్నుకున్నారు? ఎలా ఎన్నుకున్నారు? It requires some word to fulfill this meaning. ఇక్కడ అర్థం పూర్తి అవ్వటానికి తప్పనిసరిగా దీనికి ఒక వాక్యం కావాలి, దీనికి ఒక పదం కావాలి. దే అపాయింటెడ్ హిమ్ ఎ క్యాప్టెన్. వారు అతనిని ఒక క్యాప్టెన్గా ఎన్నుకోవడం జరిగింది. దిస్ వర్డ్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ ఆబ్జెక్ట్. దిస్ వర్డ్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ ఆబ్జెక్ట్. హూ ఇస్ ద క్యాప్టెన్? ఎవరు క్యాప్టెన్? ఎవరు? హిమ్. క్యాప్టెన్ ఎవరు? హిమ్. సో దిస్ వర్డ్ shows the relation between object. This word tells us about this object. So it is called an object to complement. ఎప్పుడైతే క్యాప్టెన్ అనేటువంటి పదము హిమ్ అనేటువంటి ఆబ్జెక్ట్ని గురించి తెలియచేస్తుందో, ఈ హిమ్ అనేటువంటి ఆబ్జెక్ట్ యొక్క పూర్తి అర్థాన్ని తెలియచేస్తుందో, దాన్ని మనం ఆబ్జెక్ట్ టు కాంప్లిమెంట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వితౌట్ దిస్ వర్డ్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ ట్రాన్సిటివ్ వర్బ్ of incomplete predication. Without this word, this sentence is called transitive verb of incomplete predication. ఈ పదం కానీ లేకపోతే దీన్ని మనము ట్రాన్సిటివ్ వర్బ్, పూర్తి అర్థము ఇవ్వలేని ట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్తాం. when we use this word it fulfills the meaning of this object. so it is called an object to complement. ఎప్పుడైతే ఒక పదము ఆబ్జెక్ట్ యొక్క అర్థాన్ని పూర్తి చేస్తుందో దాన్ని మనము ఆబ్జెక్ట్ టు కాంప్లిమెంట్ అంటాము. ఓకే. Here a captain denotes the object him. Captain అనేది ఆబ్జెక్ట్ అనేటువంటి హిమ్ని తెలియచేస్తుంది. సో ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ టు కాంప్లిమెంట్. సో ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ టు కాంప్లిమెంట్. ఎలాంటి దాన్ని? ఆబ్జెక్ట్ టు కాంప్లిమెంట్ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. లుక్ ఎట్ దీస్ సెంటెన్సెస్. షీ పెయింటెడ్ ద హౌస్. షీ పెయింటెడ్ ద హౌస్. ఎలా పెయింట్ చేసింది? గ్రీన్. ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ టు కాంప్లిమెంట్. వి ఫౌండ్ దెమ్ ఎస్లీప్. ఎవరు పడుకోవడం జరిగింది? them. These are object to complements. కాంప్లిమెంట్స్ అనేవి 2 టైప్స్గా ఉంటాయి. సబ్జెక్ట్ టు కాంప్లిమెంట్, ఆబ్జెక్ట్ టు కాంప్లిమెంట్. సబ్జెక్ట్ యొక్క అర్థాన్ని పూర్తి చేసేటప్పుడు ఆ పదాన్ని సబ్జెక్ట్ టు కాంప్లిమెంట్ అంటాము. ఆబ్జెక్ట్ టు కాంప్లిమెంట్ అంటే సెంటెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ యొక్క అర్థాన్ని పూర్తి చేసినప్పుడు దాన్ని ఆబ్జెక్ట్ టు కాంప్లిమెంట్ అంటాము. ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు లెర్న్ complement. It is very useful to us to learn some difficult topics. Thank you for watching. Please watch this lesson carefully. Please subscribe my channel.